నేను ఇందాక చెప్పిన ఒకటి ఏం చెప్పిన కవిత కేసు డీల్ చేసేది అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో సో అతనే ఈ మన కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ రీసెంట్గా తెలంగాణ నుంచి రాజ్యసభ ఎంపీ ఇచ్చారు కదా ఆయన ఒకటే అనడానికి ప్రూఫ్స్ నేను ఇప్పుడు మీకు చూపెడతా. బెయిల్ ఇది చూద్దాం. పిటిషన్ బెయిల్ అప్లికేషన్ ప్రజెంట్ ఈయన ఎవరండి? ఇదేది పెన్ లేదా? మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక చూడండి. ప్రజెంట్ 1/4/2024 at 2 PM డాక్టర్ అభిషేక్ మను సింఘ్వి ఎవరైనా సీనియర్ అడ్వకేట్ అండ్ మిస్టర్ విక్రమ్ చౌదరి ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఈ డాక్టర్ అభిషేక్ మను సింఘ్వి ఎవరైతే ఇప్పుడు రాజ్యసభ ఎంపీ కాంగ్రెస్ ప్రకటించిందో తెలంగాణ నుండి, ఆయన కవితకు సంబంధించినటువంటి సుప్రీంకోర్టు అడ్వకేటు. కవిత బెయిల్ కోసం ట్రై చేసిన వ్యక్తులు. మరి ఆయనకి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎందుకు ఇచ్చింది? బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏమైనా మమేకమైనయా వెనకపొంటి? మరి అందుకేనా నామినేషన్ కూడా వేసిన నామినేషన్ బీఆర్ఎస్ నామినేషన్ వేసిందా రాజ్యసభకు? వెయ్యలేదు. ఎందుకు వేయలేదు? కవిత కేసు ఎవరైతే వాదిస్తున్నారో ఆ వాదించినటువంటి డాక్టర్ అభిషేక్ మను సింఘ్వి తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీగా ప్రకటించినారు కాబట్టి బీఆర్ఎస్ ఇండైరెక్ట్గా లోపాయికారంగా ఈయనకి సపోర్ట్ చేసింది అభిషేక్ మను సింఘ్వికి. అందుకే బీఆర్ఎస్ రాజ్యసభ నామినేషన్ వేయలేదు. డేట్ కూడా అయిపోయింది, మొన్నటితో లాస్ట్ డేట్ కూడా అయిపోయింది. మరి ఇప్పుడు అర్థం చేసుకోండి, అందరు ఒకటా కాదా? వెనకాల ఏం జరుగుతుంది తెలంగాణలో? ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నారు? ఇది నేను విత్ ప్రూఫ్ అంటారు కదా, ప్రూఫ్ పెట్టుకొని చూపిస్తున్నా, మాట్లాడుతున్నా. ఓకే, ఇక చూడొచ్చు మీరు. ఇది జడ్జికి ఇచ్చినటువంటి బెయిల్ పిటిషన్. ఇది బెయిల్ పిటిషన్లో ఫస్ట్ పేరు, ఇది ఏ మూలకో కూడా కాదు, డాక్టర్ అభిషేక్ మను సింఘ్వి అనేది ఫస్ట్ పేరు. తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ. ఓకే, కవిత బెయిల్. బీఆర్ఎస్ నామినేషన్ ఎందుకు వేయలే రాజ్యసభ? దయచేసి కార్యకర్తలకు సమాధానం తెలిస్తే కనుక చెప్పండి నాకు ఏం జరుగుతుంది. సో ఈ కవిత కేసు వాదించేటువంటి అడ్వకేట్ని తీసుకొచ్చి తెలంగాణ రాజ్యసభ ఎంపీ కాంగ్రెస్ ఎట్లా ఇచ్చింది? అండ్ బీఆర్ఎస్ ఎందుకు నామినేషన్ వేయలే రాజ్యసభకు? ఎందుకు బీఆర్ఎస్ నామినేషన్ వేయలేదు? ఎందుకు ఈయనకి మద్దతు ఇచ్చింది? కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య క్విడ్ ప్రోకో. ఓకే, కాంగ్రెస్ బీఆర్ఎస్ చీకటి ఒప్పందానికి రాజ్యసభ అభ్యర్థే సాక్షి. ఇక్కడ చూస్తే 38 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్ నామినేషన్ ఎందుకు వేయలేదు? పాయింటే కదా, 30 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్ నామినేషన్ ఎందుకు వేయలేరు? కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, మియాపూర్ భూముల కేసులో కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అదానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ధర్నా చేయడం సిగ్గుచేటు. తెలంగాణలో అదానితో 12,400 కోట్ల పెట్టుబడులకు సీఎం ఒప్పందం కుదుర్చుకున్న సంగతి మర్చిపోయారా? కాంగ్రెస్ చేస్తే సంసారం, ఇతరులు చేస్తే వ్యభిచారమా? ఇదేం తీరు? కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే రుణమాఫీ 6 గ్యారంటీలను అమలు చేయాలి. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు తెలంగాణ ప్రజలకు నష్టం చేకూరేలా ఉన్నాయి. గత ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు 420 హామీల అమలు కోసం రాష్ట్ర ప్రజలంతా గంపెడాశతో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా రైతులందరికీ రుణమాఫీ చేశామని ప్రభుత్వం చెబుతున్న మాటలకు క్షేత్రస్థాయిలో అమలైన తీరుకు పొంతనే లేదు. 170% మంది రైతులు రుణమాఫీ అందక తీవ్ర ఆందోళనతో ఉన్నారు. యాసంగి సీజన్ పూర్తయినా, వానాకాలం సీజన్ మొదలైనా రైతు భరోసా ఇవ్వక, పెట్టుబడికి పైసలు లేక, బ్యాంకుల నుండి రుణాలు అందక రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు తీవ్రమైన సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. రైతు భరోసా ఇవ్వక అమలు చేయడం చాతగాని అధికార కాంగ్రెస్ పార్టీ అనేక జిమ్మిక్కులు చేస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే తులం బంగారం, స్కూటీతో పాటు ప్రతి మహిళకు నెలకు 2,500 చొప్పున నెల నగదు ఇస్తామని ఇచ్చిన హామీలను నమ్మి ఓటేసిన మహిళలంతా వాటి కోసం గత 8 నెలలుగా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఒక్కో నిరుద్యోగికి ప్రతి నెల 4,000 నిరుద్యోగ భృతి, వృద్ధులందరికీ నెల 4,000 చొప్పున ఆసరా పెన్షన్ అందిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన మాటలను నమ్మి రాష్ట్రంలోని నిరుద్యోగులు, వృద్ధులంతా ఆశతో ఉన్నారు.
8 నెలలైనా ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయాలని ప్రజల్లో చర్చ జరుగుతుంటే వీటిపై ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ అందుకు భిన్నంగా వ్యవహరించడం విస్మయం కలిగిస్తోంది. 10 ఏళ్ళు అధికారంలో ఉండి తీవ్రమైన అవినీతి అక్రమాలు అరాచకాలకు పాల్పడి అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నేతలపై అనేక కేసుల రూపంలో కత్తి వేలాడుతుండడంతో అరెస్టుల నుండి తప్పించుకునేందుకు అధికార పార్టీతో కుమ్మక్కైంది. 6 గ్యారంటీలను అమలు చేయడం సాధ్యం కాదని తేలిపోవడంతో అధికార కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్తో కలిసి ప్రజలు చర్చను పక్కదారి పట్టిస్తోంది. ఇద్దరి మధ్య జరిగిన క్విడ్ ప్రోకో నీకింత నాకింత లాభం ఒప్పందంలో భాగంగా కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, మియాపూర్ భూములు, నయీం డైరీ కేసులను పూర్తిగా నీరుగార్చారు. కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు వెళ్లకుండా తప్పించారు. లిక్కర్ కేసులో అడ్డంగా దొరికి జైలు పాలైన కేసీఆర్ కుమార్తె కవితకు బెయిల్ ఇప్పించేందుకు స్వయంగా కాంగ్రెస్ నేత కోర్టులో విశ్వ ప్రయత్నం చేస్తూ వాదనలు వినిపించారు. అందుకే ప్రతిఫలంగా బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్ పార్టీ పక్షాన అభ్యర్థిని నిలబెట్టలేదు. కవిత బెయిల్ కోసం కోర్టులో వాదనలు వినిపించిన నాయకుడినే కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా నిలబెట్టడంతో ఆయన గెలుపును ఏకగ్రీవం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టలేదని జగమెరిగిన సత్యం. అదే సమయంలో బాధ్యతాయుతమైన అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఆడుతున్న డ్రామాలను, ఇద్దరి మధ్య కొనసాగుతున్న చీకటి ఒప్పందాలను బీజేపీ ఎప్పటికప్పుడు బట్టబయలు చేస్తుండడంతో ఓర్వలేని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు రెండు కుమ్మక్కై ప్రజలకు ప్రయోజనం లేని అంశాలపై లొల్లి చేస్తూ చర్చను పక్కదారి పట్టిస్తున్నాయని చెప్పి టాక్ నడుస్తోందట. సో అట్లాగే బీజేపీని బదనాం చేసేందుకు అదానీ, సెబీ అంశాలను సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు తెరపైకి తీసుకొచ్చి మీడియాను సైతం పక్కదారి పట్టిస్తుండడం విస్మయం కలిగిస్తోంది. ఇటీవల దావోస్ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీతో సమావేశమై తెలంగాణలో 12,400 కోట్ల పెట్టుబడులు పెట్టేలా ఒప్పందాలు కుదిరించుకున్నారు. అదానీతో బీజేపీ కుమ్మక్కైందని చెబుతున్న కాంగ్రెస్ నేతలు దీనికి ఏం సమాధానం చెప్తారో తెలియజేయాలి. కాంగ్రెస్ నేతలు చేస్తే సంసారం, ఇతర పార్టీల నేతలు చేస్తే వ్యభిచారం అన్నట్లుగా కాంగ్రెస్ నేతలు గాయి చేయడం సిగ్గుచేటు. బీఆర్ఎస్ నేతలు సైతం 6 గ్యారంటీలను గాలికి వదిలేసి విగ్రహాల తొలగింపు పేరుతో రాజకీయం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల డ్రామాలను గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉంటారని, ఇకనైనా బుద్ధి తెచ్చుకొని 6 గ్యారంటీల రుణమాఫీ పైన అమలుపైన పార్టీ దృష్టి పెట్టాలని చెప్పి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. ఇది సంగతి, ఇట్లా ఉందన్నమాట.